ఉంచుదాం. దైవజనులు డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వలోక రక్షకుడా, నీకు స్తోత్రమునైనా. రాజా, గతించిన కాలమంతా నీ కృపలో నన్ను మమ్మల్ందరినీ భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగానైనా మీ పిల్లలమైన మేమందరము ఒకే చోట చేరి మీ నామాన్ని గణపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి నైనా మీరిచ్చిన విలువైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇటు సమయంలో తండ్రి, మీ దైవదాసుల ద్వారానైనా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. మీ మాటల ప్రకారమైనటువంటి జీవితాన్ని నైనా మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందండి అయ్యా. మీ దైవదాసులు మాట్లాడుతుండగా తండ్రి, వారిని దీవించి ఆశీర్వదించి అభిషేకించి వాడుకోండి. మాట్లాడే ప్రతి మాట వారు కాకనైనా వారిలో మీరుండి మాట్లాడండి. మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా మేమందరము కూడా ఆత్మీయ రక్షణ మేలులు పొంది మీ యొక్క రాజ్య వారసులయ్యేటువంటి ధన్యతను, భాగ్యతను నాయన మీరు మాకు అనుగ్రహించి ఈ రాత్రికాల దీవెనలతో మమ్మల్ని అందరినీ దీవించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చాలా సంతోషం. సమయంలో మనమందరం కూడా దేవుని మాటలు విందాం. దేవుని మాట వినేటప్పుడు, దైవ సేవకులు దేవుని వాక్యమును అందిస్తున్నప్పుడు శ్రద్ధ వహించి దేవుని మాటలు వినాలి. బైబిల్ చదవగలిగిన వారు చక్కగా చదివే సమయంలో చదవండి. అందరూ ఎవరు పడితే అందరూ కూడా చదవద్దు. ఒకరు ఎవరైనా రెఫరెన్స్ తీసినప్పుడు చక్కగా నిమ్మలంగా నిదానంగా చక్కగా చదవండి. రెండవది, నేను మళ్ళీ ఒక సేవకునిగా చెప్తున్నాను, దేవుని వాక్యమును అందిస్తున్నటువంటి సేవకులు నిలబడినప్పుడు మనం లెగిచి బయటికి వెళ్ళడం కానీ, పక్కవారితో మాట్లాడడం కానీ, ఇది జరిగితే నిద్రపోయినా కానీ దేవుని నామాన్ని అవమానపరిచినట్లు. దేవునికి స్తోత్రం. ఇది మీరు ఎవరు చేయరని నేను నమ్ముతున్నాను. శ్రద్ధగా మీరు దేవుని మాటలు వింటారు, చక్కగా కూర్చుంటారని నేను విశ్వసిస్తూ, ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ సిహెచ్ దేవదానమయ్య గారు ఉన్నారు. చప్పలు కొడుతూ ప్రభునాన్ని మహింపరుస్తూ దైవజనులకి సమయాన్ని సగౌరవంగా మనం అప్పచూద్దాం. హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. చెప్పండి ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే స్తుతి కలుగునుగాక, దేవునికి ఆరాధన కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, రెండు చేతులు ఎత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామమునకు స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ఈ కూడిక ఏర్పాటు చేసినటువంటి దేవుని సేవకులు, యేసేపు నాన్నగారి కుటుంబానికి, వారి కుమారులకు, కోడళ్లకు, కుమార్తెలకు, అమ్మకు, అందరికీ, వచ్చిన సంఘస్థులందరికీ మొదట ప్రభుపేట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇటు సమయాన్ని మాకు అనుగ్రహించిన దేవాతి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అభిషక్తులు, దైవజనులు అందరికీ వేదిక మీద ఉన్న దేవుని దాసులకు ప్రభుపేట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రాత్రి దేవుడు ఈ యొక్క అవకాశాన్ని అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇనుట వలన విశ్వాసము కలుగునని దేవుని యొక్క వాక్యము చలవిస్తుంది. కాబట్టి అందరూ కూడా నిద్ర పోకుండా దేవుని మాటలు వినాలని ప్రేమతో మీకు మరీ మరీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం.
హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13-14 వచనాలు. తీసిన వాళ్ళు చదవండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణ్ణి తోడని ప్రమాణము చేయలేక పోయెను గనుక తన తోడని ప్రమాణము చేసెను. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేతును అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిశుద్ధ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి సహాయము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా మీకు వందనాలు అయా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంతవరకు మీ సన్నిధి మీ ఆత్మ మాకు తోడుగా ఉంచి నిబిడలమైన మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచి చక్కగా పాటల ద్వారా వాయిద్యముల ద్వారా ప్రభువా ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. మీకు స్తోత్రమయ్యా. ఇదిగో ఈ సమయంలో మీ పక్షమున నిలబడబోతున్న మీ దాసుడునైనా నేను ఒట్టివాడను మట్టివాడను ప్రభువా, కనికరించండి, కృప చూపండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. మీకు స్తోత్ర. మా అందరికి నాయన కావలసిన వర్తమానం మీరు బోధించండి. మా అందరికి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు దయచేయి. దుష్టును దూరం చేయి, సాతాన్ను బంధించు, అల్లరిని అగ్నితో కాల్చివేయి, నిద్రమత్తు భారం లేకుండా చేయి. ఏర్పాటు చేసిన బిడ్డలు యేసేపు నాన్నగారి కుటుంబాన్ని బహుగా మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేస్తున్నాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేసేదను. చక్కని ఆశీర్వాదపు మాటలు. దేవుడే నేను ఆశీర్వాదిస్తాను అని అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు ఆయన. కాబట్టి ఆయన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన ఇచ్చిన వాగ్దానములలో ఏది కూడా తప్పిపోదు. కాబట్టి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దాన ఫలం మనందరికీ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతు, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేసేదను. ఈ రెండు మాటలు మరి అబ్రహాముకు దేవుడు తోడుగా ఉంటాను అంటున్నాడు. అబ్రహాముకు దేవుడు తోడుగా ఉండి అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కారణం ఏమిటి అంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఆయన ఎలా నమ్మాడంటే, సంపూర్ణంగా నమ్మాడు, పరిపూర్ణంగా నమ్మాడు. నమ్మకము దేవుని మీదనే ఉంచాడు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఒక మాట చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. కాబట్టి మనము
దేవుని నమ్ముకుంటే సమస్తము సాధ్యమే, ఆశీర్వాదాలన్నీ సాధ్యపడతాయి. చాలామంది మందిరానికి వస్తారు కానీ, ప్రార్థనకు వస్తారు కానీ దేవుణ్ణి నమ్మరు. అమ్మా, చాలా కాలం నుండి మందిరానికి వస్తున్నావు కదా, ఇకనైనా బాప్తిసం పొందుకోరాదు అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఇంకా నాకు టైం ఉంది, మా పెద్దమ్మాయికి పెళ్లి కావాలి, మా చిన్నమ్మాయికి పెళ్లి కావాలి, నా కుమారుడికి ఉద్యోగం రావాలి, నేను ముసల్దాన్ని కావాలి అని చాలామంది సాకులు చెప్తూ ఉంటారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వారు ధన్యులని కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఒక మాట ఉంది, చదవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవాను నమ్మినటువంటి వారు ఆశీర్వదించబడతారు, లేక దేవుని స్తోత్రం ఆశ్రయించబడిన వారు దీవించబడతారు అన్న మాటను మనము ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరంట ధన్యుడు? యెహోవాను నమ్ముకున్నవాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అమ్ముకున్నవాడు కాదు, నమ్ముకున్నవాడే ధన్యుడు. ఒక ఆయన అమ్ముకున్నాడు, ఏమైపోయాడు? ఏమైపోయాడమ్మా? పొట్ట బగిలి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. యేసు ప్రభు నమ్ముకున్న ఆయన. మనము నమ్ముకోవాలి, అమ్ముకోకూడదు. చాలామంది ప్రభుని నమ్ముకోరు. వస్తారు, ఆశీర్వాదాలు కావాలంటారు, వస్తారు, దీవెనలు కావాలంటారు, వస్తారు, నాకు స్వస్థత కావాలంటారు. దేవుని సన్నిధికి వచ్చి నాకు దేవుని యొక్క దీవెనలే కావాలని కోరుకుంటారు కానీ దేవుణ్ణి నమ్మరు. ఎవరిని నమ్ముతారు ఈ లోకంలో ఎక్కువగా? అంతరగాన్ని, మంత్రగాన్ని, సోదిగాన్ని, మాయగాన్ని, మోసగాన్ని నమ్ముతారు. రాజకీయ నాయకులను నమ్ముతారు. ఈ లోకములో మనుషులను నమ్మరు. మనుషులు దేవుణ్ణి నమ్మటం లేదు. మనిషిని నమ్ముతున్నారు, విగ్రహారాధికులను నమ్ముతున్నారు, మాట్లాడినటువంటి విగ్రహాలను నమ్ముతున్నారు. దేవుణ్ణి నమ్మటంలా. నమ్మండి దేవుణ్ణి. నమ్మితే నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి ప్రభుని నమ్ముకోవాలండి. ఒకటి, ప్రభుని నమ్ముకోవాలి. రెండవది, అబ్రాహాము ఆశీర్వదించబడడానికి గల కారణం ఏమిటంటే, ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ అబ్రహాము దేవుడు చెప్పిన మాటను విన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసేదను అన్నాడు. దేవుని స్తోత్రం. నీవు ఆశీర్వాదముగా ఉండవు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు,
అప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడిపోయాడు. అబ్రహాము కుటుంబాన్ని మనము గమనిస్తే ప్రారంభంలో అబ్రహాము ఒక అన్య కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. అబ్రహాము తండ్రి తేరహు విగ్రహములను చేసి, బొమ్మలను చేసి, దైవ బొమ్మలను చేసి అమ్ముకునేటువంటి వ్యాపారస్తుని కుటుంబం అబ్రహాము కుటుంబం. వాళ్ళు దేవుని బొమ్మలు చేసి ఏం చేస్తారు? వ్యాపారము చేస్తారు, బొమ్మలు అమ్ముకుంటారు. బొమ్మలు అమ్ముకునే వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటకు అబ్రహాము లోబడిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాడు పూర్వము నుండి, పుట్టిన నాటి నుండి మా అమ్మ దేవుణ్ణి నమ్ముకుంది, యేసయ్యని నమ్ముకుంది, లేకపోతే మా పిల్లలు దేవుణ్ణి నమ్ముకున్నారు, మా పితరులు దేవుణ్ణి నమ్ముకున్నారు అని మేము క్రైస్తవులమని చెప్పుకుంటారు, కానీ దేవుణ్ణి సరిగా నమ్మడం లేదు, దేవుని మాటకు లోబడడం లేదు, దేవుని మాటకు విధేయత చూపడం లేదు, దేవుని మాటను ప్రేమించడం లేదు, దేవుని మాటను పెడచెవిని పెడుతున్నారు, దేవుని మాటను త్రోసిపుచ్చుతున్నారు. దేవుని మాటకు లోబడేవాడు క్రైస్తవుడు అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, అబ్రహాముతో దేవుడు మాట్లాడాను, లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను అన్నప్పుడు ఆయన ఏం చేసాడంటే దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటను ప్రేమించాడు. తండ్రితో చెప్తున్నాడు తేరాహుతో, దేవుడు నాతో ఇలా మాట్లాడాడు కాబట్టి నేను ఆయన వెళ్ళమన్న స్థలానికి నేను వెళ్తున్నాను, ఇంకా ఆయన ఏమన్నా చేయని, ఆయన మాట ప్రకారం నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళే దేశం ఏదో కూడా తెలియకుండా దేవుని మాట ప్రకారంగా వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన ఏం చేశాడు? అబ్రహాముని ఆశీర్వదించాడు. ఆయన ఒట్టి చేతులతో వెళుతున్నాడు, తన భార్యని వెంటబెట్టుకొని వెళుతున్నటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ఎంతగా ఆశీర్వదించాడంటే దేవునికి మహిమ కలుగును గాక. 13వ అధ్యాయంలో చూడండి, ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చదువుకుంటే అక్కడ అబ్రహామును ఆశీర్వదించిన ఆశీర్వాదాలు మనకు కనబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. 13వ అధ్యాయం తీయండి. దేవుని వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను, వారి ఆస్తి విస్తారముగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళ ఆస్తి అట వారు నివసించలేనటువంటి విస్తారంగా ఉండిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ దేవుని నమ్మి, యేసయ్యను నమ్మి, ప్రభుని నమ్మి ఎప్పుడైతే బయలుదేరిపోయాడో చెప్పిన మాట ప్రకారం లోబడ్డాడు, ఎక్కడికయ్యా ఏందయ్యా అని ప్రశ్నించకుండా వెళ్ళిపోయాడు, ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఇంకా మనం చదువుకుంటే బంగారము, వెండి అవన్నీ కూడా దేవుడు వానికి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. పశువులు బహుధనవంతుడైపోయాడు. కారణం ఏంటంటే దేవుని మాటకు లోబడ్డాడు. మేము కూడా దేవుని మాట ప్రకారముగా మా సొంత గ్రామాన్ని విడిచి ఖమ్మంపాడు వెళ్ళిన తర్వాత దేవుడు మమ్మలను ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇక్కడున్న సేవకులందరికీ కూడా దేవుని మాట విని సొంత గ్రామాలు విడిచి వాళ్ళు కట్టుకున్న గృహాలు, లక్షలు పెట్టి కట్టుకున్న గృహాలు కూడా విడిచి వెళ్ళిపోయారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. స్టీవెనయ్య గారు పెద్దవారం నిడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నర్సాపేట ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలాగే మరి ప్రభుదాసాయి గారు బయవారం నిడిచి సరకండపాలెం వెళ్ళాడు, ఆశీర్వదించబడ్డాడు.
పడ్డాడు. దేవుని స్తోత్రం. అలాగా ఆశీర్వాదం, దేవుని మాటకు లోబడితే ఆశీర్వాదం అండి. ఎవరైనా సరే దేవుని మాట వినాలి. వింటే ఆ మాట మన జీవితాలకు దీవెనకరంగా మారుద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ అబ్రహాము రెండోది ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటంటే దేవుని స్తోత్రం, ఆయన దేవుని మాటకు లోబడ్డాడు. ఎంతమంది అయితే దేవుని మాటకు లోబడతారో వారు ఆశీర్వదించబడతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు చెప్పిన మాటకు లోబడాలి. నీతో ఏం మాట్లాడుతున్నాడు? ఆయన వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, కళ ద్వారా మాట్లాడవచ్చు, ఆయన దర్శనం ద్వారా మాట్లాడవచ్చు, సేవకుని ద్వారా మాట్లాడవచ్చు. మాట్లాడినప్పుడు ఆ మాటకు నువ్వు లోబడాలి, విధేయత చూపాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మూడోదిగా మనము గమనిస్తే చూడండి, ఆదికాండములోనే మనము 22వ అధ్యాయం 12వ వచనం చూస్తే అక్కడ అబ్రహాం అట మూడోది దేవునికి భయపడ్డాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకు ఎనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమయ్యాడంటేనా మూడోది దేవునికి భయపడ్డాడు. అమ్మా వినండి, వినుట వలన విశ్వాసము కలుగును. కాబట్టి ఇక్కడ గమనించండి, అబ్రహాము మూడోది దేవునికి భయపడ్డాడు, దేవుని మాటకు భయపడ్డాడు. ఎలా భయపడ్డాడు అంటే అబ్రహాముకు వృద్ధాప్యములో, అబ్రహాము గారికి 100 సంవత్సరాలు, శారాకు 90 సంవత్సరాలు. వృద్ధాప్యములో దేవుడు వారిని ఆశీర్వదించి ఇచ్చిన కుమారుడు, ఒక్కడైన కుమారుడు, ఏకైక కుమారుడు ఇస్సాకుని దేవుడు బలి ఇమ్మన్నాడు. మోరియా పర్వతం మీదకు తీసుకువెళ్ళి అక్కడ నీ కుమారుని నాకు బలిగా ఇమ్మన్నాడు. బలిగా ఇమ్మన్నప్పుడు దేవుడు ఇయ్యమన్నాడు కాబట్టి నేను ఇస్తాను అని చెప్పి ఆయన మాట నమ్మి ఆ మాటను గౌరవించి దేవుని మాటకు విధేయుడైపోయి లోబడి ఒక్కడైన కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుదీయా లేదు. ఆ మాట ఇంకా ఎవరికి చెప్పలేదు. వాళ్ళ భార్యకు కూడా దేవుడు ఇలాగ ఇమ్మన్నాడని చెప్పలేదు. కుమారుడు కూడా చెప్పలేదు. ఆ కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపరచుకొని పనివారిని, ఒంటెలను, కావలసిన సామాగ్రి, కట్టెలను, నిప్పు, అన్నీ, కత్తి, అవన్నీ కూడా తీసుకొని పోయి మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. బలిపీఠం కట్టాడు. కుమారుడు కాలు చేతులు కట్టాడు. బలిపీఠం మీద పెట్టి కత్తి తీసుకొని ఆ కుమారుణ్ణి నరకబోతున్నప్పుడు దేవునికి స్తోత్రం, అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా నీవు దేవునికి భయపడువాడువని నేను ఇప్పుడు ఎరుగుదును అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కడైనా సరే మనమైతే ఇస్తామా? మనము సరిగా దేవునికి ఇవ్వవలసిన దశం భాగం కూడా ఇవ్వలేం. దేవునికి ఇవ్వాల్సిన కానుకలను ఇవ్వలేం. దేవునికి ఇవ్వాల్సిన ప్రతిఫలం ఇవ్వలేం. దేవునికి ఇవ్వాల్సిన హృదయాన్ని కూడా ఇవ్వడం లేదు. కానీ ఒక్క కుమారుని ఆయన మారుమాట మాట్లాడకుండా, అయ్యా నేను అడగక ముందే కుమారుని ఇచ్చావు కదా,
మరి ఇచ్చిన కుమారుని వెంటనే తీసుకుంటున్నావు, ఏందయ్యా నీ పరిస్థితి ఏంది, నీలో విధానం ఏమిటి అని మారు మాట మాట్లాడకుండా దేవుని సన్నిధిలో కుమారుని ఇవ్వడానికి ఎనుదీయలేదు. దేవుడు అప్పుడు భయపడువాడు అని సాక్ష్యం ఇచ్చాడు. దేవుని దగ్గర నుండి సాక్ష్యము పొందుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము మూడోదిగా దేవునికి భయపడాలి. భయపడితే భయపడిన వాడు పాపము చేయడు. దేవునికి భయపడేవాడు పాపము చేయడు. దేవునికి భయపడేవాడు లోకస్తుడిగా జీవించడు. దేవునికి భయపడేవాడు చీకటిలో నడవడు. దేవునికి భయపడేవాడు పాపానికి దూరంగా ఉంటాడు. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో యోసేపుకు పాపం చేసే అవకాశం దొరికింది. యోసేపు అంటే ఎవరు? ఏమా? యాకోబు కుమారుడు. యోసేపుకు పాపము చేయడానికి అవకాశం దొరికింది. ఫరో భార్య ఇంటిలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఈయన కూడా ఏదో పని మీద ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఫరో భార్య ఆయన మీద మోహపు చూపు చూసి కన్ను వేసి ఆయనను బలవంతం చేసింది, నాతో పాపం చేయమని. కానీ యోసేపు దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడ్డాడు. ఆ పాపము నుండి ఆయన ఏమైపోయాడు? పారిపోయాడు. పాపము నుండి పారిపోయాడు. పారిపోయిన తర్వాత యోసేపు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపము నుండి ఎప్పుడైతే పారిపోయాడో ఆయనను దేవుడు ఐగుప్తు దేశములో ప్రధానమంత్రినిగా చేశాడు. గొప్ప ఆశీర్వాదానికి కారకుడుగా చేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడండి. దేవునికి భయపడితే పాపము చేయకుండా ఉంటాం. దేవునికి భయపడేవాడు లోకస్తుడిగా ఉండడు. వాడు సినిమాలు, షికార్లు, త్రాగుడు, ఇలాంటి పాపానికి దూరంగా ఉంటాడు. వ్యభిచారం చేయడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడండి. సాంసోను దేవునికి భయపడక ఏమయ్యాడు? దెలీలా చేతిలో పడిపోయాడు. సాంసోను దేవునికి భయపడలేదు. పాపమునకు బానిసైపోయాడు. దెలీలా చేతిలో పడిపోయాడు. దెలీలా ఒడిలో పడ్డాడు. చివరకు తన ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. తన ప్రాణము ఎక్కడ ఉందని దెలీలా ఆయనను పదే పదే ప్రేరేపించి అడుగుతున్నప్పుడు ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆమెకు తన ప్రాణము ఎక్కడుందో చెప్పాడు. నా ఎంట్రుకల్లో నా ప్రాణం ఉంది, నా బలము అంతా ఎంట్రుకల్లో ఉంది, నా బలము, నా యొక్క ప్రాణము నా ఎంట్రుకల్లో ఉంది, నేను ఇంతవరకు నాజూరు చేయబడని వాడను, ఎప్పుడైతే నా ఎంటికలు పోతాయో అప్పుడు నా బలం పోద్దని చెప్పి ఆయన ఇసుకిపోయి ప్రాణమును కూడా తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే ఆమె ఒడిలో పడిపోయాడు, ఆమెకు బానిస అయిపోయాడు. ఆమెను ప్రేమించి ఏమైపోయాడు? శక్తి కోల్పోతున్నాడు, మహిమను పోగొట్టుకున్నాడు, ఎంటికలు పోయినాయి. చివరకు దాగోను గుడిలో, ఒక గుడిలో అన్యుల మధ్య ప్రాణము పోయింది. కారణం ఏమిటంటే పాపం. యేసు రక్తమే జయం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడండి. దేవునికి భయపడండి. దేవుడు అంటే ఎప్పుడు మనకు భయం ఉండాలి.
ఏదైనా చూసేటప్పుడు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని భయపడాలి. చూపుల్లోనే పాపం ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. పాపము చేయవారు బహుగా భయపడుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. భయపడితే మనము దీవెనకరంగా ఉంటాం. నాలుగోది నేను గబగబ చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వాదింపబడుదురు. చాలు. విశ్వాస సంబంధులే ఆశీర్వదించబడతారని బైబిల్ గ్రంథం చెప్తుంది. విశ్వాసం అనేది ప్రాముఖ్యం. విశ్వాసకి ఏముండాలి? దేవుని మీద విశ్వాసం ఉండాలి. ఈనాడు విశ్వాసం ఉండడం లేదు. దేవుని మీద విశ్వాసం ఉంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. యేసు ప్రభు స్వయంగా ఆయన ఉన్నటువంటి దినాల్లో రక్తస్రావం గల స్త్రీతో మాట్లాడాడు. అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానిపై ఇంటికి వెళ్ళుము అన్నాడు. అంటే విశ్వాసం అనేది స్వస్థత అనుగ్రహించబడుతుంది. విశ్వాసము ద్వారా అబ్రహాముకు మనము బంధువులం అయిపోతాం. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మనందరికి తండ్రి అబ్రహాము. కాబట్టి మనందరికి మాదిరి అబ్రహాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము చాలా ప్రాముఖ్యమండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆనోకు విశ్వాసమును బట్టి మరణము చూడకుండా ఏమైపోయాడు? దేవునితో నడిచిపోయాడు. విశ్వాసమే మనలను పరలోకానికి చేర్చేది. చాలామంది విశ్వాసాన్ని కోల్పోతున్నారు. విశ్వాసములో నిలకడగా ఉండడం లేదు. విశ్వాసములో స్థిరంగా ఉండడం లేదు. విశ్వాసములో బలంగా ఉండడం లేదు. విశ్వాసము ఉంటే, నువ్వు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండపై సముద్రంలో పడమంటే పడుద్ది. కాబట్టి విశ్వాసము ప్రతి వారిని ఏం చేస్తుంది? ఆశీర్వాదానికి నడిపించింది. చాలామందికి విశ్వాసం లేదు. ఎక్కడ పడితే అక్కడ పరిగెడతా ఉంటారు. ఒక ఆదివారం ఒక మందిరంలో ఉంటారు, ఇంకొక ఆదివారం ఇంకొక మందిరంలో ఉంటారు, ఇంకొక స్థలంలో ఉంటారు. చాలామంది పెద్ద పెద్ద సేవకుల వైపు చూస్తున్నారు కానీ చిన్న చిన్న సేవకుల వైపు చూడడంలా. ఎందుకంటే వారి మీద వీళ్ళకు విశ్వాసము లేదు. నువ్వెక్కడున్నా దేవుడు చెప్పేది ఏంటంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుద్ది, నీ శ్వాసము నిన్ను కాపాడుద్ది, నీ శ్వాసము నిన్ను బలపరచబడుద్ది, నీ శ్వాసము నిన్ను స్థిరపరచుద్ది, నీ శ్వాసమే నిన్ను ఆశీర్వాదించుద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అబ్రాహాము విశ్వాసముతో వెళ్ళిపోయాడు చెప్పిన చోటకి. అబ్రాహాము విశ్వాసముతో కుమారుని ఇవ్వమంటే ఇచ్చాడు. ఇవ్వబోతుంటే దేవుడు ఆ విశ్వాస 8వ అధ్యాయంలో మనము గమనిస్తే, అబ్రాహాము ఎండవేళ మమ్రే గుడారము దగ్గర, సింధూర వృక్షము దగ్గర ఆయన ఏం చేశాడు? కూర్చొని ఉన్నప్పుడు 3 మనుషులు ఆ స్థలానికి వస్తూ ఉన్నప్పుడు వారిని దూరంగా చూసి అబ్రాహాము పరిగెత్తుకొని పోయాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిగెత్తుకొని పోయి ఏం చేశాడు? వారికి సాగిలపడ్డాడు. ప్రభువా, నన్ను దాటిపోవద్దు, నా దాసుని దాటిపోవద్దు,
ప్రభా నేల మట్టుకొంగి ఆయన ఏం చేశాడు? నమస్కారము చేశాడు. అయ్యా మీరు నా ఇంటికి రండి, నేను మంచం వేస్తా కూర్చోండి, నిలిస్తా కాలు కడుక్కోండి, నేను కొంచెం భోజనం సిద్ధపరుస్తా, ఆ భోజనము తినండి, తృప్తి పొందండి, అప్పుడు మీరు వెళ్ళిపోదురు. కాబట్టి మీరు వెళ్ళొద్దయ్యా, నా ఇంటిని దాటి వెళ్ళొద్దని ఆ ముగ్గురు సేవకులను బతిమలాడి ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఈనాడు సేవకులంటే భయపడుతున్నారు కానీ సేవకులని ప్రేమించే వాళ్ళు లేరు. చూడండి, ఇక్కడ గమనించండి, అబ్రహాము ముగ్గురు వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చినప్పుడు వారికి మంచి ఆతిథ్యము ఇచ్చాడు. అబ్రహాము వారిని కూర్చోబెట్టి నీళ్ళిచ్చి ఆ ఎండవేళలో వారి కొరకు కొవ్విన దూడను ఒకదాన్ని సిద్ధపరిచాడు. అక్కడ శారముతో చెప్తున్నాడు తన భార్యతో, అమ్మా మన ఇంటికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు, వారికి 3 మానికల పిండి మెత్తని విడితో రొట్టెలు చేయమని చెప్పాడు, రొట్టెలు తయారు చేయని చెప్పాడు. ముగ్గురికి 3 మానికల పిండి. మనమైతే ఎందుకయ్యా ఒక గిద్దెడు సరిపోదా అనుకుంటా, ముగ్గురికి 3 మానికల పిండిని సిద్ధపరిచాడు. ఆయన కొవ్విన దూడని తీసుకొచ్చాడు, దాన్ని వధించాడు, మంచి మాంసం పెట్టాడు. అంతేకాకుండా అక్కడ పెరుగు, నెయ్యి అన్నీ పెట్టాడు. వాటన్నిటిని పాలు, వెన్న అన్నీ సిద్ధం చేశాడు. సిద్ధం చేసి గొప్ప ఆతిథ్యము ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వాళ్ళు తిని తృప్తి పొంది ఏం చేశారంటే అప్పుడు శారమును అబ్రహామును ఆశీర్వదించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. చూడండి, అబ్రహామును శారాను ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటంటే వారిచ్చిన ఆతిథ్యాన్ని తిని తృప్తి పొంది దేవుని స్తోత్రం కలుగును గాక మంచి ఆశీర్వాదంతో వాళ్ళు దీవించబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎబ్రీలకు రాసిన పత్రికలో మనము 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, ఆతిథ్యం ఇవ్వడము మరొకడే అంటాడు. ఆతిథ్యం ఇవ్వడము మరొకడే. దేవుని స్తోత్రం. సేవకుడు మీ తండ్రి గారే కావచ్చు, సేవకుడు మీ బంధువే కావచ్చు, కానీ ఆయనకు ఆతిథ్యం ఇస్తున్నారా? మీరు ఆతిథ్యం ఇవ్వండి, భోజనం పెట్టండి, తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులను సహకరించండి, తల్లిదండ్రులకు తోడుగా ఉండండి. అప్పుడు దేవుడు మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదిస్తాడు. ఆతిథ్యం ఇవ్వడం మరొకండి. ఈనాడు చాలామంది కన్న బిడ్డలు కన్న తల్లిదండ్రులను విడిచిపెడుతున్నారు. ఇక్కడ అనాథాశ్రయాలకు వదిలిపెడుతూ ఉన్నారు. ఆ భోజనం పెట్టలేక, వారిని పోషించలేక బయట దూరంగా ఉంచుతున్నారు. అలా చేయకండి. తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిదండ్రులను ప్రేమించువాడు దీర్ఘాయుష్వంతుడని దేవుని యొక్క వాక్యము చలవిస్తుంది. వారి అవసరాల్లో తోడుగుండండి, వారి అక్కర్లో తోడుగుండండి, వారికి మీరు నీడగా ఉండండి, అండగా ఉండి తల్లిదండ్రులను పోషిస్తే దేవుడు వాళ్ళకి మీరిచ్చిన ఆతిథ్యాన్ని బట్టి, మీరిచ్చిన ప్రేమను బట్టి గొప్పగా మీరు అంతకంతకు ఆశీర్వదించబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆతిథ్యం ఇవ్వక మరొకండి. ఆతిథ్యం ఇవ్వడం మరొకండి. ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక గమనిస్తే ఆరోదిగా దేవుని స్తోత్రం కలుగును గాక. ఎబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అక్కడ ఎబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ అబ్రహాము దేవునికి ఏమిచ్చాడో మనకు అక్కడ తేటతెల్లంగా కనబడతా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. 7వ అధ్యాయము 4వ వచనం, ఇతడెంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకునికి ఏమి ఇవ్వాలి? మందిరానికి ఏమి ఇవ్వాలి?
ఇక్కడ అబ్రహామట 10వ వంతు దేవునికి ఇచ్చాడు. 10వ వంతు ఇస్తున్నారా? మరి బాప్తిసం పొందిన మీరు దేవునికి అన్నిట్లో 10వ వంతు ఇవ్వాలి. అబ్రహాము అలా ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలోనే 14వ అధ్యాయం 20వ వచనంలో మెల్కీషెదెకు అనేటువంటి సేవకుడు ఆయనకు రొట్టెను ద్రాక్షారసం ఇచ్చినప్పుడు అక్కడ ఏమి ఇచ్చాడంటే 10వ వంతు దశంభాగాన్ని ఇచ్చాడు. మీరు రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు మీ సంపదలో మీకు అనుగ్రహించిన సంపదలో ఏమి ఇవ్వాలంటే 10వ వంతు దశంభాగము ఇవ్వాలి. ఇవ్వడము మర్చిపోకూడదు. ఇస్తే మీరు ఆశీర్వదించబడతారని బైబిల్ గ్రంథము చెప్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 10వ వంతు దశంభాగము దేవునికి ఇవ్వాలి. అది దేవునిది, మరి ఎవరిది కాదు. దాన్ని దొంగిలించకూడదని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 10వ వంతు దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడండి. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి అబ్రాహాములో కొన్ని అనుభవాలను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రాహాముని ఆశీర్వదించాడు, అబ్రాహామును విస్తరింపజేశాడు. ఆస్తి మరి వారు నివసించలేనంత ఆస్తిని అబ్రాహాముకు దేవుడు సమకూర్చాడు, అనుగ్రహించాడు. అబ్రాహాము దీవెనలు మన కుటుంబానికి వచ్చునుగాక. అబ్రాహాముకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మనందరి మీదకి వచ్చునుగాక. అలా రావాలంటే మొదట దేవుణ్ణి నమ్మాలి, రెండోది దేవుని మాటకు లోబడాలి, మూడోది దేవునికి భయపడాలి, నాలుగోది దేవుని యందు విశ్వాసము ఉంచాలి, ఐదోది ఆతిథ్యము ఇవ్వడము మర్చిపోకూడదు, ఆరోది దశంభాగము దేవునికి ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల ఆశీర్వదించబడతారు. అతి కృప దేవుడు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికి వందనాలు. సమయం ఇచ్చిన సేవకులకు వందనాలు.